నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. పవన్ కళ్యాణ్ గారిపై మర్డర్ ప్లాన్ ఎవరి హస్తం ఉంది? ఎందుకు పవన్ని మట్టు పెట్టాలని చూస్తున్నారు? పెద్ద ఎత్తున చర్చ అవుతున్న అంశం, ఆందోళన కలిగిస్తున్న అంశం. పవన్ని టచ్ చేస్తేనే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో గతంలోనే జనసైనికులందరూ కూడా బహిరంగంగానే మాట్లాడిన నేపథ్యం, రొమ్ము విరుచుకుని వాళ్ళు చూపించిన ధైర్యం. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖ నవేటల్ హోటల్లో ఆయన బంధించినప్పుడు వందలాది మంది, వేలాది మంది పహారా కాశారు అక్కడ. గతాన్ని ఏది మర్చిపోకూడదు. ఆయన గతంలో కూడా చాలా ఆందోళన వ్యక్తం చేశారు, ఆవేదన కూడా. ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్లు ఏవో వచ్చినాయి నా సభల్లో, వాళ్ళు బ్లేడులతో గీస్తున్నారు ఇవన్నీ అని. అవి చాలా డేంజర్ కదా. గతంలో పరిస్థితి వేరు. ఆయన పదవి లేనప్పుడు ఆయన ఇన్ని ఆవేదనలు వ్యక్తం చేసినా, ఏ రకంగా చెప్పినా మొర ఆనకించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దేశంలోనే పవన్ కళ్యాణ్కి ఒక పవర్ వచ్చిందా అన్నట్లుగా ఆయన ఊపు ఉంది. చాలా కీలకమైన అంశాలు కూడా మరి 2-3 రోజుల్లో బయటికి రానున్నాయి. పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశాలు. ఒకటి, నాగబాబు గారిని మంత్రి పదవిలోకి తీసుకోవడం. పవన్ కళ్యాణ్ గారు మోదీ ప్రభుత్వంలో కీలక శాఖని తీసుకోపోతున్నారు, ఆఫర్ వచ్చింది అని కేంద్ర రాజకీయాల్లో కూడా